వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నీలిమా. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. దావోస్తో బాబు దాగుడు మూతలు, రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం, ఆకర్షణీయ పథకాల రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ ఎన్నికల అజెండా. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. ఏటా జనవరిలో చంద్రబాబు నాయుడు ఎందుకు దావోస్ వెళ్తుంటారు? నిజంగా ఆయన అక్కడి నుండి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయా? చంద్రబాబు అనుకూల మీడియాలో జరిగే ప్రచారం నిజమేనా? ఇంతకీ దావోస్ రహస్యం ఏంటి? చిదంబర రహస్యమైనా తెలుస్తుందేమో గాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైన ఏటా జరిగే దావోస్ యాత్ర గురించి సమాచారం ఇసుమంతైనా కూడా బయటకు రాలేదు. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఇందులో ఆర్థిక నిపుణులు, మేధావులు మాట్లాడుతుంటారు. ఆర్థిక మేధావుల్లో తాను ఒకడినని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఏటా చంద్రబాబు దావోస్ వెళ్తారనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఉద్ధరించేందుకు దావోస్ వెళ్తున్నట్టు, అక్కడ క్షణం కూడా తీరికలేనంతగా సమావేశాల్లో పాల్గొని ఏపీకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తానని చెప్తుంటారు. ఆయన దావోస్లో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఆయన అనుకూల మీడియా ఇన్ని కోట్ల పెట్టుబడులు, అన్ని కోట్ల పెట్టుబడులని తెగ హైలైట్ చేయడం సర్వసాధారణం. చంద్రబాబు దావోస్ ఎందుకు వెళ్తారు? ఆయనను ఎవరైనా ఆహ్వానిస్తారా? లేక 6 కోట్ల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తారా? నిజంగా ఆయన దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా అన్న విషయాలు ఏనాడు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. దావోస్ అన్నది ఓ బ్రహ్మ పదార్థంగా చెప్తారు. అక్కడ ఎవరి డప్పు వారు వాయించుకోవాల్సిందే తప్ప ఎవరూ బొట్టు పెట్టి పిలవరన్నది నిజం. $5 లక్షల పైన ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న ఎవరైనా దావోస్ WEF సమావేశంలో పాల్గొనవచ్చు. జనవరిలో జరిగే ఈ సదస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ చివర్లో కొంత మొత్తం విడుదల చేసింది. ఈ మొత్తం ఎందుకంటే ఎంట్రీ పాస్ కోసం. ఏటా 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు దావోస్ ఆహ్వానం కొనుక్కుంటారు. 1997 నుంచి చంద్రబాబు దావోస్ వెళ్తున్నారు. అప్పటి నుంచి ఆయన తెచ్చిన పెట్టుబడులు 100 కోట్లలో మాత్రమే ఉన్నాయి. ఇన్నేళ్ల దావోస్ పర్యటనలో బాబుగారు అక్కడ మాట్లాడింది 1-2 సార్లు మించి లేదు. దీనికే ఆయన ప్రత్యేక ఫ్లైట్లు వేసుకుని మంది మార్బలాన్ని వెంటేసుకుని వెళ్తుంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు దావోసు ఖర్చు 24 కోట్లు. ఇక్కడికి ఆయన ప్రత్యేక విమానంలోనే వెళ్లారు. విపక్షాలను రాజకీయంగా ఎలా దెబ్బకొట్టాలనే దానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ సాక్షిగా ప్రతిపక్షాలను ఢీకొనేందుకు, అదే సమయంలో ఆకర్షణీయ పథకాల ద్వారా ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకునే వ్యూహాలు రూపొందిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమదే పైచేయని సంతోషించిన పంటి కింద రాళ్లలా అనేక విషయాలు అధికార పక్షాన్ని చికాకు పెడుతున్నాయి. పూర్తి స్థాయి రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్కు భారీ మొత్తంలో నిధులు విడుదల చేయాల్సి ఉంది. మార్చి ఆఖరికల్లా బకాయిలు చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాస్తవాలు మాత్రం విరుద్ధంగా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయ వనరులపై తీవ్ర ప్రభావమే పడింది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర భారీ పథకాలకు నెల నెలా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయాల్సి ఉంది. దీంతో వచ్చే బడ్జెట్లో వ్యూహం మార్చాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెద్ద ప్రాజెక్టుల నిధుల మాటెలా ఉన్నా చిన్న పథకాలు, మరిన్ని ప్రజాకర్షక విధానాలతో ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోంది. దీనికోసం ఉన్న పథకాలకు నిధులు పెంచడంతో పాటు పెద్దగా ఆర్థిక భారం లేని మరిన్ని సంక్షేమ పథకాలను బడ్జెట్ వేదికగా ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మైనారిటీలకు భారీ నజరానాలు ప్రకటించారు. చేపలు, గొర్రెల పెంపకదారులకు ప్రభుత్వ సాయం, వారి ఆదాయ మార్గాల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంచి పేరు తెచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపచేయడం, ప్రస్తుతమిస్తున్న మొత్తాన్ని 51,000 నుంచి 75,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గర్భిణులకు అమ్మఒడి పేరుతో అమలు చేస్తున్న పథకానికి ఆర్థిక లబ్ధి కల్పించే అవకాశం ఉంది. ప్రతి గర్భిణీకి 3 విడతల్లో 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు లబ్ధి చేకూరేలా పథకం రూపురేఖలు మార్చుతున్నట్లు సమాచారం. చిన్న పథకాలు మరిన్ని సామాజిక వర్గాలకు వర్తింపు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడంతో పాటు విపక్షాలకు చెక్ చెప్పేందుకు వ్యూహంగా వచ్చే బడ్జెట్పై కసరత్తు జరుగుతోంది. శ్రీకాంత్, స్పెషల్ కరెస్పాండెంట్, హైదరాబాద్.
రైల్వే కాంట్రాక్టర్ను బెదిరించి హల్చల్ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఇప్పుడు టీడీపీ నేతలకు సంకటంగా మారారు. ఏదైనా తన చేత్తోనే జరగాలన్న ఎమ్మెల్యే ఆలోచన టీడీపీ నాయకులకు మింగుడు పట్టం లేదు. ఇక ఆయన్ను భరించడం తమ వల్ల కాదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నిత్యం ఏదో ఓ వివాదంలో ఉండడం నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు ఇష్టం కాబోలు. నియోజకవర్గంలో తన మాటే వేదవాక్కని, అంతా తాను చెప్పినట్లు నడుచుకోవాలని హెచ్చరిస్తుంటారు. అధికారులు, పోలీసులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అంతా ఆయన మాట వినాల్సిందే. లేదంటే వారిపై ఆరోపణలు చేయడం, బదిలీ చేయించడం రామకృష్ణకు ఇష్టమైన పనని చెప్పుకుంటారు. తాజాగా తెలుగుగంగ నీటి విడుదలకు సంబంధించి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తన అనుచరులతో వెళ్లి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా స్థానిక ఇంజనీర్లతో కలిసి మంచినీటిని విడుదల చేశారు. ఈ విషయం నెల్లూరులో ఉన్న మంత్రి డాక్టర్ పి నారాయణకు తెలిసింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని రామకృష్ణపై మండిపడ్డారు. నీటి విడుదల ఆపాలని నీటిపారుదల శాఖ అధికారులను నారాయణ ఆదేశించారు. దీంతో అధికారులు నీటిని నిలిపేశారు. రామకృష్ణ నిర్వాకంపై సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్లకు మంత్రి నారాయణ ఫిర్యాదు చేశారు. ఓవైపు నీటి కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తుండడం, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన గూడూరు మండలం చెన్నూరులో ఉండడంతో రైతులు ఆందోళనకు దిగితే పార్టీకి ఇబ్బందులు వస్తాయని భావించి నీటిని విడుదల చేశామని రామకృష్ణ వివరణ ఇచ్చుకున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ అధికారికంగా నీటిని విడుదల చేశారు. అంతకుముందు రైల్వే పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే రామకృష్ణ బెదిరించి డబ్బడిగిన విషయం ఇంకా ఎవరూ మరవలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే రామకృష్ణను తప్పుపట్టారు. నిత్యం వివాదాలు సృష్టించే రామకృష్ణపై చర్య తీసుకోవాలని టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రామకృష్ణ వ్యవహారాలపై చంద్రబాబు ఇంటెలిజెన్స్ అధికారులను నివేదిక కోరినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికీ కేసీఆర్ టీం, కిరణ్ కుమార్ రెడ్డి టీంలున్నాయా? వాళ్ల మధ్య ఫైటింగ్ నడుస్తోందా? ఆ రెండు వర్గాల నాయకులు ఇప్పుడు బాహాటంగానే విభేదించుకుంటున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపుల గొడవేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూప్ తగాదాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. నేతలు ఏకంగా పార్టీ కార్యాలయాల్లోనే దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నీదా వర్గమంటే నీదా వర్గమని పరస్పరం ఆరోపించుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎదుట ధర్నా ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలోనే పొన్నం, అనిల్ వాదులాడుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి మాజీ ఎంపీలే కారణమని, వారంతా అప్పట్లో కేసీఆర్ అజెండా మోశారని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు. అనిల్ మాటలను పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. అనిల్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని సమర్థించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందని పొన్నం ప్రభాకర్ సూత్రీకరించారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రకటన చేసిన తర్వాతే ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్లో తాము డిమాండ్ చేశామని పొన్నం గుర్తు చేశారు. పొన్నంతో విభేదించిన అనిల్ హైకమాండ్ తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత తాము కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశామని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా నియమించింది అదే హైకమాండ్ అనే విషయాన్ని మర్చిపోవద్దని అనిల్ వాదించారు. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. అనిల్తో పాటు భట్టి కూడా తెలంగాణ వ్యతిరేకని పొన్నం మండిపడ్డారు. ఈ దశలో జోక్యం చేసుకున్న భట్టి విక్రమార్క రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినప్పుడు ఆయనపై హైకమాండ్ చర్య తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా కొనసాగారు కాబట్టే అనివార్యంగా తామంతా ఆయనకు సహకరించాల్సి వచ్చిందని భట్టి వివరించారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన వర్గంగా ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు కొందరు ప్రత్యేక రాష్ట్రాంశంపై కేసీఆర్ వైఖరిని సమర్థిస్తూ వ్యవహరించారని భట్టి ఆరోపించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జీవన్ రెడ్డి ఆనాడు హైకమాండ్కు తెలంగాణ అంశంలో కేసీఆర్కు అనుకూలంగా నివేదికలిచ్చింది కేకే, వివేక్, మధు యాష్కే అని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ మాత్రం మాజీ ఎంపీల వల్లే తెలంగాణలో కాంగ్రెస్కు నష్టం జరిగిందని, పొన్నం వంటి నాయకులు ఇప్పటికీ కూడా కేసీఆర్ అజెండాను మోస్తున్నారని భగ్గుమన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేడర్ను కూడా కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ఉండాల్సిందని, కానీ సొంత ఇమేజ్ కోసం వారు కేసీఆర్ అజెండా మోశారని, అందుకే తెలంగాణలో పార్టీ నష్టపోయిందన్నారు అనిల్. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న అంశం ప్రజల్లోకి వెళ్లకపోవడానికి ఎంపీలంతా కేసీఆర్, టీఆర్ఎస్ పోరాటాన్ని సమర్థించడమే కారణమన్నారు. దీన్ని కొట్టిపారేసిన పొన్నం
కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందనడానికి తమ పోరాటమే నిదర్శనమన్నారు. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్, హైదరాబాద్. పొలిటికల్ కారిడార్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెరుగ్గా కనిపిస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణలో నిజంగానే రికార్డు సృష్టించారు. 1-2 రోజులు సమావేశాలు నిర్వహించి మమా అనిపించకుండా 18 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం నిజంగా ఘనతే. మరోవైపు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధపడటం లేదు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. దేశంలో బహుశా ఎక్కడా లేని విధంగా శాసనసభ శీతాకాల సమావేశాలను 18 రోజులు నిర్వహించి నిజంగానే రికార్డు సృష్టించారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో శాసనసభలు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయో సరిగ్గా తెలియదు కానీ ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో మాత్రం వింటర్ సమావేశాలు ఎన్నడూ వారం 10 రోజుల మించి జరగలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వింటర్ సమావేశాలు ఇన్నాళ్లు జరపడం మంత్రి హరీష్ రావు చెప్పినట్లు రికార్డే అనుకోవాలి. ఒక రకంగా దేశానికి ఇది మోడల్గా చెప్పవచ్చు. విపక్ష నేత జానారెడ్డి కూడా తాము పద్ధతి ప్రకారం సభకు సహకరించాము కనుక ఇన్నాళ్లు సజావుగా జరిగిందని అన్నారు. నిజమే, అధికార పక్షం ప్రతిపక్షం కలిస్తేనే శాసనసభ. అధికార పక్షం కేవలం ప్రభుత్వ బిజినెస్ మాత్రమే కాకుండా విపక్షం కోరే అంశాలపై కూడా చర్చ జరపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకుని ఎవరు ఏ అంశంపై చర్చ కావాలన్నా చేయడానికి ముందుకు వచ్చారు. నోట్ల రద్దు అంశంపై కూడా చర్చ నిర్వహించడం ద్వారా ఒక ప్రత్యేకత సాధించారు. అందులో విపక్షాలు మాట్లాడడంలో కొన్ని ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నించినా మొత్తం మీద చర్చ జరిగింది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో విపక్షం ఒక దశలో అసంతృప్తి వ్యక్తం చేసి రాత్రి పొద్దుపోయే వరకు సభలోనే బైఠాయించి నిరసన తెలిపింది. దానికి స్పందనగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరుసటి రోజు కూడా చర్చ కొనసాగించడం ముదావహం. చర్చలో మల్లుభట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి వంటి టీడీపీ నేత కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే స్పీకర్ మధుసూదనాచారి ప్రభుత్వంపై కొంచెం సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారనగానే మైక్ కట్ చేయడం కనిపిస్తూ ఉంటుంది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్లు టీఆర్ఎస్ పై దాడి చేయలేని విధంగా టీఆర్ఎస్ నాయకత్వం ముందరి కాళ్లకు బంధాలు వేసిందని అనుకోవాలి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఒకసారి బీజేపీ నేతలు కూడా సమావేశం వదిలి బయటకు వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపాలని కోరినా వారు పట్టించుకోకపోవడం గమనించదగిన అంశమే. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా శాసనసభలో ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే పొగడ్డం, దాంతో బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ పై దాడిలో పదును తగ్గించడం ఇవన్నీ గమనించవలసిన అంశాలే. మంత్రుల్లో కేటీఆర్, హరీష్ వంటి వారికే ఎక్కువ గుర్తింపు వచ్చే పరిస్థితి కనిపిస్తుంటుంది. సభ ఇన్నాళ్లు జరగడం ఒక ఎత్తు అయితే దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందన్న చర్చ కూడా వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై ప్రకటనలు చేయడం ద్వారా అసెంబ్లీని ప్రచార వేదికగా మార్చుకున్నారని విపక్షాలు విమర్శించవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ ప్రకటన చేసే అధికారమైనా ఆయనకు ఉంటుంది. అందువల్ల ఆ విమర్శలకు పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. ప్రతి సమస్య శాసనసభలోనే తేలే రోజులు కావివి. అసలు అన్ని అంశాలపై చర్చ జరిగే పరిస్థితి ఉండడమే గొప్ప అనుకునే రోజులివి. పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం అసలు అసెంబ్లీ పెట్టడానికే సిద్ధపడటం లేదు. ఏదో నామమాత్రంగా సభ జరిపించి మమా అనిపించుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిలో సుదీర్ఘ అనుభవం సంపాదించుకున్నా కేసీఆర్ 2.5 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయినా సభను నిర్వహించడంలో కానీ ఉన్నంతలో ప్రతిపక్షాన్ని కలుపుకుని వెళ్లడంలో కానీ కేసీఆర్ ఖచ్చితంగా బెటర్గా ఉన్నారని చెప్పక తప్పదు. జల్లికట్టుకు లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తోంది. తమిళులు తమ పంతం నెగ్గించుకున్నారు. మొత్తానికి తమిళుల ఆందోళనలతో ప్రభుత్వాలు దిగొచ్చాయి. తమిళనాడు ప్రభుత్వ ఆర్డినెన్స్ కు కేంద్రం ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది.
టీఆర్ఎస్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్న గులాబీ నేతలు ఇప్పుడు తమది ఆయన వర్గమని కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. ఇది మంచి పరిణామం కాదని సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. టీఆర్ఎస్ లో కొత్త వాదన, వర్గాల పేరిట నేతల గ్రూపులు, మంత్రులది అదే దారి, భవిష్యత్తు నేత అంటూ ప్రచారం, అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లిన నేతల వ్యవహారం. టీఆర్ఎస్ లో బాస్ ఎవరంటే వెంటనే వచ్చే సమాధానం కేసీఆర్. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాటే ఫైనల్. కానీ తాజాగా గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్ నేతని కొందరు నాయకులు వర్గాలు సృష్టిస్తున్నారనే ప్రచారం టీఆర్ఎస్ లో జరుగుతోంది. అధినేత కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్న క్రమంలో పార్టీ బాధ్యతలను ఇతరులకు అప్పగించే అవకాశముందనే మాటలు చాలా కాలంగా టీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. ఏప్రిల్లో జరిగే ప్లీనరీలో దీనికి సంబంధించిన నిర్ణయం ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు గాని కొందరు గులాబీ నేతలు ఓ అడుగు ముందుకేసి తమది భవిష్యత్ నేత వర్గమని చెప్పుకోవడం టీఆర్ఎస్ లో చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్యేలు వర్గాల గురించి మాట్లాడుకోవడంపై కొందరు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలంటున్న భవిష్యత్ నేత సైతం మరో 10 ఏళ్లు కేసీఆరే తమ నాయకుడిగా ఉంటారని, తమకన్నా కేసీఆర్ యూత్ అంటూ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రచారం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని, దీనికి చెక్ పెట్టాలని అధినేత కేసీఆర్ ను కోరుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన 3 ముఖ్య నేతలు మౌనంగానే ఉంటున్నా కొందరు తాము ఫలానా నేత వర్గమనే ప్రచారం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. వర్గాల వ్యవహారం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయని, ఇలాంటి ప్రచారంపై అధినేత కేసీఆర్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని సీనియర్లు అంటున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. రాష్ట్రాల మధ్య కాదు, జల జగడాలు జిల్లాల మధ్య చోటు చేసుకుంటున్నాయా? ఒకప్పుడు ఒక్కటిగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు వేర్వేరు జిల్లాలుగా మారటంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ఎవరికి వారి ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉండటంతో అధికారులు నలిగిపోతున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైంది. అధికారులు చురుగ్గా వ్యవహరిస్తూ పనులు చక్కబెడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల మధ్య జలజగడం ఏర్పడింది. ఎస్ఆర్ఎస్పీ నీటి విడుదలతో కాకతీయ కాలువ ద్వారా సాగునీటి విషయంలో 2 జిల్లాల మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కయ్యానికి కాలు దువ్వారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని చివరి భూములకు సాగునీరు అందించేందుకు జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు పెద్దపల్లి కలెక్టర్ అలుగు వర్షిని అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందడంతో అక్కడ సాగుబడి జోరుగా సాగుతోంది. పెద్దపల్లి ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు ఎక్కువ నీరు విడుదల చేసి కరీంనగర్ నియోజకవర్గంలోని ఆయకట్టు తగ్గించారు. దీంతో కరీంనగర్ నియోజకవర్గంలో 10,000 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. తన నియోజకవర్గం నుంచి దిగువకు పోయే నీటిని తన నియోజకవర్గంలోని ఆయకట్టుకు సరిపడా నీరు ఇవ్వకుండా పెద్దపల్లికి ఎలా తరలించుకుపోతారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఎక్కువ వదలనే పక్షంలో కాలువే ముయించేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి కలెక్టర్ వాళ్ళ జిల్లాకు ఎక్కువ నీరు తరలించుకుపోతుంటే కరీంనగర్ కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించి వివాదంలోకి అధికారులను లాగారు. ఈ జల వివాదం అధికారుల మధ్య చిచ్చుపెట్టింది. జిల్లాల పునర్విభజన జరగక ముందు ఒకే కలెక్టర్ ఉండడంతో అన్ని ప్రాంతాల ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను సమన్వయం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో నెలకొన్న జలజగడంపై మంత్రి ఈటెల జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్. పంజాబ్ ఎన్నికల అజెండాను ఆమ్ ఆద్మీ పార్టీ సెట్ చేస్తోందా? అక్కడి అధికార విపక్షాలను కట్టడి చేసే వ్యూహంలో కేజ్రీవాల్ విజయం సాధించారా? అకాలీదళ్, కాంగ్రెస్ ఇప్పుడు అసలు ప్రచారాన్ని పక్కన పెట్టి ఆమ్ ఆద్మీకి జవాబిచ్చేందుకు పరిమితమవుతున్నాయా? పంజాబ్ పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్ ఏంటి? పంజాబ్ ఎన్నికల రణక్షేత్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన ఆప్ ఎత్తుగడగా కనిపిస్తోంది. కేజ్రీవాలే ముఖ్యమంత్రి అవుతారనే ఆపు ప్రకటనపై కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీన్ని బట్టి కేజ్రీవాల్ అంటే అధికార విపక్షాలకు భయం ఉందన్న సంగతి తేటతెల్లమైంది.
ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెస్ పై మరో బాంబు పేల్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. అమరీందర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్కు లేదని, సిద్ధూకు ఏం పోస్ట్ ఇస్తారో క్లారిటీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తమ పార్టీలో చేరితే సిద్ధూకు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆప్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అసలు ప్రచారాన్ని వదిలేసి నిత్యం ఆమ్ ఆద్మీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా ఇప్పుడు సిద్ధూ కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన విశ్వసనీయత లేని వ్యక్తని కేజ్రీవాల్ కొత్త రాగం పాడుతున్నారు. అటు శిరోమణి అకాలీదళ్ను కేజ్రీవాల్ వదలడం లేదు. సట్లజ్ యమునా లింకు కెనాల్ వివాదాన్ని పరిష్కరించడం బాదల్కు ఇష్టం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అకాలీదళ్ మిత్రపక్షమైన బీజేపీ అటు కేంద్రంలో ఇటు హర్యానాలో అధికారంలో ఉందని, మోదీ తలుచుకుంటే 5 నిమిషాల్లో వివాదం పరిష్కారమవుతుందని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఈ మాటలపై అకాలీదళ్ అగ్గి మీద గుగ్గిలమైంది. ఎంతో విలువైన నీటిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించాల్సి వచ్చింది. మొత్తానికి అధికార విపక్షాలు కాకుండా పంజాబ్ ఎన్నికల అజెండాను ఆమ్ ఆద్మీ పార్టీ సెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.